హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. డేవిల్ వైఫ్ థర్డ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. లుక్ సీరియస్గా చెప్తున్నా, నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. బయట జాబ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా అంటూ ఫైర్ అయ్యాడు. సీరియస్గా చూస్తూ, వరుణ్ నీకు తెలిసిన ఎవరో కొందరు మరోలా ఉంటే టోటల్ వర్కింగ్ ఉమెన్స్ని బ్లేమ్ చేయడం పద్ధతి అనిపించుకోదు. మీలాంటి మగవాళ్ళు ఉంటే కొందరు అలాగే ఉంటారు అని వాడిగా సమాధానం చెప్పింది శ్రావణి. తత్తరపడుతూ నాలా అంటే ఏంటి అర్థం అని మేకపోతు గాంభీర్యం చూపించాడు. నేను తప్పుగా అనలేదు. మగవాళ్ళు పరస్త్రీ అందం అంటే ఆమె వగలన్నా మోజు ఎక్కువ, ఆశ కూడా ఎక్కువే అని తెప్పింది శ్రావణి. ఈ అనవసరం వాదన వద్దు. నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అంతే అంటూ కాఫీ కప్ని విసిరేసి రూమ్లోకి వెళ్ళాడు. నేను చేసే తీరుతాను, ఏం చేసుకుంటావు చేసుకో అని తెగేసి చెప్పింది శ్రావణి. ఫ్రెష్ అయ్యి ఏమీ తినకుండా రోడ్డు మీద పడ్డాడు. ఎప్పుడు నవ్వుతూ తన అడుగులతో సమానంగా నడుస్తూ తనకేం కావాలో చూసే భార్య ఈరోజు కోపంగా పెద్ద గొంతేసుకుని తన మీద అరవటం ఎంతకీ మింగుడు పడటం లేదు. అదే టైంలో నీరజ నుండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు ఆమె నుండి ఫోన్ వస్తే మొహంలో కళ వచ్చేసేది, మది తీయగా మూలిగేది. ఈరోజు అదే స్థానంలో అసహనం వచ్చి తిష్ట వేసింది. లిఫ్ట్ చేయలేదు. మనీకి మరిగిన వగలాడి అంత తేలిగ్గా వదులుతుందా ఏంటి? మళ్ళీ చేసింది. ఇరిటేట్ అవుతూ కట్ చేసి బిజీగా ఉన్నానంటూ మెసేజ్ పాస్ చేశాడు. ఆఫీస్కి లీవ్ పెట్టావంట, వస్తున్నావా డార్లింగ్ అని మెసేజ్లో మత్తు జల్లింది. ఏంటి నా మీద స్పైస్ చేస్తుందా ఇది అని కోపం పొంగుకు వచ్చి కాల్ చేయబోయి, దీంతో మనకెందుకులే అని ఫోన్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుని బైక్ మీద అలా రోడ్లన్నీ సర్వే చేసి ఎప్పటికో ఇంటికి చేరాడు వరుణ్. తాపీగా టీవీ సీరియల్ పెట్టుకుని అన్నం కంచంలో వడ్డించి పెట్టుకుని సోఫాలో బాసీమటం వేసి మరీ భోజనం తింటుంది శ్రావణి. అది చూడగానే ఆకలి దంచి హ్యాండ్స్ వాష్ చేసుకుని వెళ్ళి భార్య పక్కన కూర్చుని, నాకు పెట్టవే చాలా ఆకలిగా ఉంది అని చిన్నపిల్లాళ్ళు అడుగుతాడు వరుణ్. ఆ క్షణంలో తన బిడ్డకో భర్తకో తేడా కనిపించలేదు. ఆమెకు ఎందుకో కోపంగా ఉండలేకపోయి భోజనం కలిపి తినిపించింది శ్రావణి. భార్య చేత్తో తిన్న అన్నం పొట్ట కంటే ముందు మనసు నిండి అతడికి ఇంక చాలు నువ్వు తిను అని టీవీ రిమోట్ తీసుకుని ఛానల్స్ మార్చుకుంటూ కూర్చున్నాడు. రైస్ పెట్టుకుని తెచ్చుకుని మౌనంగా తింటుంది శ్రావణి. సారీ, ఇంకెప్పుడు అరవను. నువ్వు ఎలా మూడీగా ఉంటే నాకేం బాగోలేదు శ్రావి అంటూ గారంగా అంటాడు వరుణ్. అతడి మాటలు ఏవి పట్టనట్లే లేచి వెళ్ళి చేయి కడుక్కుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. పక్కన చేరితే ఎగరేసి తంతుందేమో అని భయంతో టీవీ చూస్తూ బయటే ఉండిపోయాడు. లోపల ఉన్న ఎన్ఆర్ ఊరికే ఉంటుందా? ర్యాగ్గోకి మరీ రూమ్లోకి తరిమింది. ముద్దుగా పడుకున్న భార్య పక్కన చేరి మంచి నిద్రలో ఉన్న ఆమెను హత్తుకుని పడుకున్నాడు. ఎలాంటి తింగర పనులు చేయకుండా బుద్ధిగా. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూసి పెదవులు కర్వగా విరిచి మళ్ళీ కళ్ళు మూసింది. ఈసారి నిజంగానే నిద్రలోకి జారిపోయింది శ్రావణి. నైట్ బంగారులు, నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా. మీరు బుద్ధిగా ఉండాలి. ఇంటికి రాగానే పక్కింటి ఆంటీ దగ్గర ఉండాలి. నేను వచ్చే వరకు అని బుజ్జగిస్తూ అన్నం తినిపిస్తుంది. నేను ఇంత చెప్పినా నీ మనసు మార్చుకోవా శ్రావి? మనకు ఉన్నది చాలు, మన బిడ్డల్ని పరాయి వాళ్ళకి అప్పగించడం ఏంటి అని రేగాడు. ప్రతిదీ మీరు ఇస్తేనే కొనుక్కోవాలా? నాకంటూ ఆర్థిక స్వాతంత్రం ఏమీ ఉండకూడదా అని అరిచింది శ్రావణి. నీకేం లోటు చెప్పు, శాలరీ నీ అకౌంట్లో క్రెడిట్ చేస్తాను పోని అని తగ్గి చెప్పాడు. నాకు అవసరం లేదు. ఇప్పుడే 6 months నుండి మీ మీద ఒక్క రూపాయి కూడా నేను టచ్ చేయలేదు. నేను తీసుకోకపోతేనేమి మీ అకౌంట్లో బ్యాలెన్స్ చాలా ఉండాలి కదా, ఏది చూపించండి అంటూ కోపంగా అంటుంది శ్రావణి. గుండె జారి పట్టులోకి దూరేసింది బ్యాలెన్స్ చూపించమనగానే వరుణ్కి. గుటకలు మింగుతున్న వరుణ్ని చూసి గుడ్లురిమి, ఏది చూపించండి అంటూ రెట్టించింది శ్రావణి. అంటే అది అది అంటూ నాంచుతూ, ఫ్రెండ్ ఏదో అర్జెంట్ పని వచ్చిందని మనీ అడ్జస్ట్ చేయమంటే ఇచ్చాను. 2-3 monthsలో తిరిగి ఇచ్చేస్తాడని ఈజీగా కదల్లేచాడు వరుణ్. ఆహా అలాగా, మీ మనసు చాలా విశాలం, అందుకే గోడకు సున్నం కొట్టారు అంటూ అర్థం కాని కోడ్ లాంగ్వేజ్లో అంటూ సాగదీసింది శ్రావణి. తెల్లమొహం వేసుకుని అయోమయంగా చూస్తూ, నేనెప్పుడు సున్నం కొట్టాను శ్రావి అని ప్రశ్నించాడు. వరుణ్ అమాయకత్వానికి మండిపోతున్నా కొట్టలేక ఆగి, మీది ఉదార స్వభావం అని చెప్పానులే, ఇంతకీ ఏమంటావు అని కోపంగా అడుగుతుంది. ఇంక నేను కాదని ఏమీ చేయను, ప్రామిస్, ప్లీజ్ జాబ్ ప్రయత్నం మానే, నువ్వేం చెప్పినా వింటాను అంటూ కాళ్ళబేరానికి వచ్చాడు వరుణ్. కొరకొర కాల్చేలా చూస్తూ నమ్మొచ్చా అంటుందామె. అబ్బా ప్రామిస్ చేశాను కదా, ఇంకా విసిగిస్తావని, నా బంగారం కాదు బుజ్జి కాదు అంటూ గడ్డం పట్టుకుని ఊపుతూ బ్రతిమలాడాడు. అది చూస్తాను, 1 week వరకు, ఏమైనా తేడా వస్తే ఈసారి జాబుకి కాదు నా పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. పెద్ద పెద్ద మీసాలతో చేయెత్తి మనిషి బలిష్టంగా గంభీరంగా ఉండే తన మామగారి రూపాన్ని తలుచుకుని వెన్నులో వణుకు పుట్టి వద్దు అంటూ గావుకేక పెట్టి, నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోక బంగారం, సరేనా అన్నాడు. చూస్తాగా అంటూ చెంగు దులిపి పదండి బంగారులు అని పిల్లల్ని రూమ్లోకి తీసుకెళ్తుంది.
గుండెల మీద చేయి వేసుకుని ఉఫ్ అంటే గాలి ఊది, ఎప్పటి గండం గడిచిందిరా బాబు! వామ్మో! మా మీసాల మామకు మన రాసక్రీడల గురించి తెలిస్తే ఏ కీలుకా కీలు విరిచినా విరిచేస్తాడు. అల్లుడు గిల్లుడు అనే గౌరవం లేకుండా ఇంకా చిలక్కొట్టుడి వైపు అసలు పోకూడదనుకున్నాడు వరుణ్. తను అంటించుకున్నది మామూలు బంక కాదు, ఫెవికాల్ గమ్మని వదిలించుకోవడం కత్తి మీద సామె అని పాపం అప్పుడు వరుణ్కి తెలీదు. ఆ రోజు నుండి బుద్ధిగా టైంకి ఇంటికి రావడం, పిల్లలతో ఆడటం అన్నీ నార్మల్గా చేస్తున్నా శ్రావణి మాట్లాడే ఫోన్ కాల్ మాత్రం చాలా డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది. అడిగే ధైర్యం లేక మౌనం వహించాడు. ఏంటి ఈ మధ్య వరుణ్ గారు నీ వైపు చూడడం లేదు? బుద్ధిగా టైంకి ఆఫీస్ అవర్ ముగియగానే ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నీ మీద మోజు తీరిపోయిందా అని అడుగుతాడు ఒక పర్సన్. ఫోన్ చేస్తుంటే అవాయిడ్ చేస్తున్నాడు అని అతని ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులల్లి, వాడి దగ్గర పస బాగా ఉంది బాబ్జీ, వాడు నా తేలిగ్గా ఎలా వదులుతాను అంటూ వెకిలిగా నవ్వింది నీరజ. అందుకే కవా నీకు తగిలించాను, నా షేర్ మర్చిపోకు అని ఆమె అందాలు నిమురుతున్నాడు బాబ్జీ. వరుణ్ దగ్గర పూర్తిగా లాగాలి కదా నీ షేర్ ఇవ్వడానికి అని కైపుగా నవ్వింది. అమ్మో ఈ వగలు నాకు చూపించకే, మిల్ట్ అయితే నా షేర్ దొబ్బేసే రకానివి అని ఈకిలించాడు. పోరా ఈడెట్, వాడు వస్తాడేమో అని ఆశగా ఫోన్ చేస్తే వర్క్ ఉందని ఫోజు కొట్టాడు. మన డీలింగ్ వేరు ఇది వేరు అంటూ అతన్ని నల్లుకుంది నీరజ. అలా అన్నా బాగుంది అని ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్కి తీసుకెళ్లాడు బాబ్జీ. గతం నుండి బయటకు వచ్చి శ్రావి చెప్పినట్లే చేస్తున్నా ఇంకా నన్ను నమ్మడం లేదు. నీ నమ్మకాన్ని నేనే పాడు చేసుకున్నాను, సారీరా అని ఈ నీరజ నెంబర్ తీసేయాలంటూ బ్లాక్ చేసి డిలీట్ చేశాడు వరుణ్. డిలీట్ చేస్తే దాని దారులు దానికి ఉండవా ఏంటి పిచ్చి వరుణ్. రోజులు గడుస్తున్నాయి. శ్రావణి ఫోన్లో ఎదవరకలాగా ఉండడం చాలా అసహనానికి గురిచేసి, ఏంటా ఫోన్ ఎంతసేపు, ఎవరా మహేష్ అంటే అరిచాడు కోపంగా వరుణ్. తనను అవాయిడ్ చేస్తుందని ఫ్రస్ట్రేషన్తో. ఫోన్ కట్ చేసి, నేను మహేష్తో మాట్లాడుతున్నానని నీకు ఎలా తెలుసు అంటే, నా మీద స్పై చేస్తున్నావా అని సీరియస్గా అడుగుతుంది. స్పై చేయాలా దీనికి? మొన్న ఎప్పుడో రింగ్ అయితే చూశాను, ఫ్రెండ్ ఏమని లైట్ తీసుకున్నాను. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం గంటల తరబడి మాట్లాడతారా అని విసుక్కున్నాడు. ఇది టూ మచ్ వరుణ్, నా ఫోన్ని చెక్ చేసావు అని గొడవ దిగింది శ్రావణి. కోపంతో చూశాను అయితే ఏంటి అని నూరుజారాడు. అలా మాట పెరిగి గొడవ కాస్త పెద్దదయ్యింది. శ్రావణి మీద చెయ్యెత్తాడు కొట్టడానికి. నా మీద దెబ్బ పడిందనుకో నేను చాలా దూరం వెళ్తాను అని బుసలు కొట్టింది కోబ్రాల శ్రావణి. వెళ్ళవే వెళ్ళు, ఏం చేస్తావు చూస్తాను, నెత్తిన పెట్టుకుంటే అసలు అలుసయ్యాను నీకు అని మీదకి వెళ్ళాడు కోపంతో వరుణ్. మా నాన్నని పిలిచి నీ సంగతి తెలుస్తా అని కోపంతో ముక్కుపుటాలు ఎగరేసి వరుణ్ని తోసేసి రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రావణి. మనశ్శాంతి లేదు దీంతో అని కోపంగా బయటికి వెళ్ళాడు వరుణ్. బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళగానే ముక్కు రబ్ చేసుకుంటూ ఎవరికో ఫోన్ చేసి బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడో చూడు అని కట్ చేసి బెడ్ వారను కూర్చుని చేతులు బెడ్ కాంచి, చాలా తప్పు చేసావు వరుణ్, నిన్నంత ఈజీగా క్షమించలేను, నన్ను ఇంత మోసం చేస్తావా అనుకుంది కోపంగా. బాధ మిక్స్ అయిన భారమైన మనసుతో శ్రావణి. నీరజ గురించి శ్రావణికి తెలిసిందంట. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.